నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మనం సోషల్ మీడియాలో, టీవీలలో అన్నిటిలో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రచ్చ పవన్ కళ్యాణ్ మీదని. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టొద్దు, సభలు పెట్టుకోవద్దు, అట్లెట్లా పెడతాడంటూ కూడా పవన్ కళ్యాణ్ పైన చాలా మంది అని అసలు అననే అనొద్దు, కొంతమంది పర్టికులర్ గా ఒక బ్యాచ్ అని అనుకోవచ్చు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కు ఏదైతే సభకు అనుమతులు అనేది ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన ఇంట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అయితే ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అందరూ వింటూనే ఉన్నారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిండో, ముఖ్యంగా తెలంగాణ గురించి ఆయన ఎప్పుడో గతంలో మాట్లాడిన ఆ మాటలను ఈ రోజు తీసుకొచ్చి వాటిని ముందేసి మాట్లాడుతున్నారు. సరే, అది ఒప్పుకుందాం. కానీ నిజంగా తెలంగాణ గురించి మాట్లాడే నైతిక విలువ గాని లేదంటే హక్కు గాని పవన్ కళ్యాణ్ కి లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తాను ఉన్నానంటూ కూడా అండగా ఉన్నాడు తెలంగాణ ప్రజల కోసం. సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినప్పుడు ఆయన మాట్లాడొచ్చు, అది కరెక్టే, అది ఆయన మాట్లాడింది తప్పని ఒప్పుకుందాం. కానీ ఆ తర్వాత ఇటు తెలంగాణలో ఉండే సమస్యల మీద కానీ, ఎప్పుడైనా వరద ముంపులు వచ్చి అలాంటి టైంలో తెలంగాణ ప్రజల కోసం ఆయన విరాళాలు ఇవ్వడం కానీ, లేదంటే ఇటు నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితుల కోసం ఆయన అండగా నిలబడిన విధానం కానీ, ఇటు తెలంగాణలోని నిజామాబాద్ లో 2008, 2009 ఆ టైంలో ఇటు రైతులు సరిగ్గా నీళ్లు లేక బోర్లు పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి బోర్లు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ది కాదా? ఇక ఇవి మాత్రమే కాదు, కరోనా టైంలో దేశమంతటా కూడా విలవిల్లాడిపోతుంటే ఆ రోజు ఇటు పవన్ కళ్యాణ్ కూడా తనకు తోచినంత ఇటు తెలంగాణ ప్రజల కోసం ఆయన విరాళాలు ఇచ్చిండు. నిజంగా మన తెలంగాణలో చాలా మంది రాజకీయవేత్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అనేక వ్యాపారాలు ఉన్నాయి, చాలా పలుకుబడి ఉంది, అసలు ఇట్లా కోట్లు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఏ ఒక్క రోజు కూడా ఇలా ముందుకొచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఇటు తెలంగాణ కోసము ఏమంటారు డబ్బులు ఇవ్వడం చేయలేదు? అసలు పవన్ కళ్యాణ్ కి ఏం అవసరము? ఆయనది ఆంధ్ర, అయినా తెలంగాణ ప్రజల కోసము ఆయన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ మాట్లాడేది ఏంది? పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఇక్కడికి రావద్దు, ఆయన ఇక్కడ పార్టీ పెట్టొద్దు, అసలు ఆంధ్రాలోనే ఆయనకు సీన్ లేదు, తెలంగాణలో ఆయన ఏం పీక్తాడని మాట్లాడతారు కదా. మరి ఏమి పీకలని చూసి మీరెందుకు అంత భయపడుతున్నారు? మీరెందుకంత మీద పడి ఉలుకులకి పడి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు? ఇటు పొన్నం ప్రభాకర్ అంటాడు, అది కొండగట్ట ఆలయానికి నీ అయ్య జాగీరా అని మాట్లాడుతున్నాడు. మరి నీ అయ్య జాగీర్ ఉన్నప్పుడు నువ్వు ఇయ్యొచ్చు కదా అవే పైసలు, నువ్వెందుకు ఇయ్యలేకపోయినావు? అదే ఇచ్చటోన్ని పొగిడేది లేదు, ఇచ్చినా కూడా నువ్వు ఇచ్చింది ఇదేనా అని తక్కువ చేసి మాట్లాడడం. మరి ఇంకా ఈ విషయాలు మాత్రమే కాకుండా ఇటు అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలంటే నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్తాడు. ఆయన ఒకరితో చెప్పించుకోడు, ఆయనకి ఏందనేది ఆయనకి తెలుసు. కానీ ఏదో ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్న చాలా మంది ఇటు రాజకీయ నేతలు కావచ్చు, లేదంటే మిగతా పేటిఎం బ్యాచ్, జర్నలిస్టులం అని చెప్పుకునే బొకడా బ్యాచ్, వీళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే కొంచెం ఐడెంటిటీ రావాలంటే ఎవరినో ఒకరిని అనాలి. అలా అనే వాళ్ళలో ముందుగా పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోతాము, ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి అనే ఒక కుతూహలంతోన సగం తెలిసిన నాలెడ్జ్ తోన ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. కానీ ఒకసారి నిజాలు తెలుసుకొని మనుషులు ఎలాంటి వాళ్ళు చేసిన పనులేంది, మన కోసం వాళ్ళు ఏం చేసిర్రు, సరే వాళ్ళు ఒకప్పుడు ఒక రకంగా మాట్లాడుంటారు, అది కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని మెలిగితే, దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే అందరికీ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొక మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఏదో ఒక రకంగా బ్యాడ్ చేయాలని ఈ రోజు నుంచే కాదు, పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రాలో జనసేన పార్టీ గెలవక ముందు నుంచే శత విధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇటు తెలంగాణలో చేస్తున్న అలిగేషన్స్ ఏంటి? కోడి చెరువు, ఏదైతే చెరువు ఉందో ఆ చెరువును పవన్ కళ్యాణ్ ఆక్రమించిండు అని చాలా మంది కూడా ఈ అలిగేషన్స్ అయితే చేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ఇంత ఓపెన్ గా సరే
అదిగాన నేను కబ్జా చేసినట్లయితే మీరు రాసేసుకోండి, నేను ఇంకా స్వయంగా ఆ మొత్తం వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రభుత్వానికి రాసి చేస్తా, మీరు గాన నిరూపిస్తే అంటూ అంత గట్టిగా సవాల్ చేసే నాయకులు ఎవరుంటారు? ఇప్పుడు మన తెలంగాణలో చాలా మందే ఉన్నారు, కబ్జాలు చేసేటోళ్ళు, భూములను అక్రమంగా లాక్కునేటోళ్ళు, ఇవన్నీ ల్యాండ్ మాఫియా ఇవన్నీ చేసేటోళ్ళు ఉన్నారు. మరి ఒక్క నాయకుడు కూడా ఈరోజు ముందుకొచ్చేందుకు? సేమ్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మీరు నిరూపించండి, నేను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటానని ఏ విధంగా సవాల్ విసిరిండో, అదే విధంగా మిగతా తెలంగాణ నాయకులు సవాల్ విసిరగలుగుతారా? ఇది ఒకటే క్వశ్చన్. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఈ రకంగానైనా కొంచెం బ్లేమ్ చేయాలి, సరే ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి కానీ ప్రజల్లో ఆయనకున్న అభిమానం కానీ వీటన్నిటిని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినా కూడా ఆ పప్పులు ఏవి కూడా ఉడకవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు కేవలం ఆంధ్ర తెలంగాణ అని మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతటా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఏదో సినిమా హీరో అనో లేదంటే ఇంకోటో కాదు, ఆయన ప్రజల కోసం నిలబడే తత్వం, ప్రజలకి ఎవరికైనా సరే ఆపద అంటే ఆయన వచ్చి అండగా ఉండే ఆ గుణాన్ని చూసే ఇంతమంది ఆయనకు అభిమానులు అయ్యిండ్రు. సో ఇది పవన్ కళ్యాణ్ గురించి. ఇక వాగే వాళ్ళు మస్తుగా వాగుతూనే ఉంటారు, మీరు ఎంత వాగినా అవన్నీ ఆయనని ఇంకా ప్లస్ చేస్తే తప్ప ఎక్కడా కూడా మైనస్ అనేవి చేయవు. ప్రధానమంత్రి కాల్ కోసము, అపాయింట్మెంట్ కోసము ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఎదురు చూస్తారు. కానీ ఈయన కాలికి చిన్న గాయమైందంటేనే సాక్షాత్ ప్రధానమంత్రి ఇంటికి వచ్చి మరి పలకరించి తన భార్యకి మంచిగా చూసుకోమ్మా అని జాగ్రత్తలు చెప్పిందంటే ఇక్కడనే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో. సో చూసారు కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.